హాయ్ అండి. నమస్తే. నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో నేను ఒక డిఫరెంట్ వీడియో చూపిస్తున్నాను. మనం టెర్రస్ గార్డెన్‌లో పైన అలాగే కింద 2 మడులుగా పసుపు కొమ్ములు వేసాం కదండీ! పసుపు మొక్కలైతే చాలా బాగా వచ్చాయి. నేను మీకు ఎప్పటికప్పుడు షార్ట్స్ రూపంలో చూపిస్తూనే ఉన్నాను కదా! పసుపైతే ఒక మడిలో 20 కేజెస్, ఒక మడిలో 20 కేజెస్ వచ్చిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత క్వాంటిటీలో పసుపు తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి మన పసుపు ఎంత పచ్చగా ఉందో. కొంచెం క్వాంటిటీ తీసుకొని నేను మిక్సీ పట్టి మీకోసం చూపించాను. చూసారా మరి? ఈ ప్రాసెస్ అంతా చూడాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఒక మడిలో పసుపండి. 2 చోట్ల వేశాను కదా! ఒక చోట వేసిన పసుపు ఇది 21 కేజెస్ వచ్చింది. ఆకు చూడండి ఇలా గ్రీన్ నుంచి మెల్లగా బ్రౌన్ కలర్‌లోకి మారిపోతూ ఉంటుందనమాట. ఆకు వడిలిపోవటం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన తర్వాత సుమారుగా 20-30 రోజుల్లోపు ఆకు మొత్తం డార్క్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసిందండి నాకు. ఇలా వచ్చేసిన తర్వాత ఆకు పడిపోయింది మొత్తం. మొత్తం గ్రీన్ పోయి బ్రౌన్ అయిపోయి ఆకంతా ఎండిపోయి పడిపోయినప్పుడు ఒక 1 వీక్ నీళ్లు పట్టకుండా ఆపేశాను. ఆపిన తరువాత తవ్వాననమాట. ఇప్పుడైతే చూడండి ఆకంతా ఇలా డార్క్ బ్రౌన్ కలర్‌లోకి వెళ్ళిపోతూ ఉంది కదా! ఇలా మొదలైనాక కరెక్ట్‌గా నెల రోజుల్లో మొత్తం కూడా ఎండిపోతుంది. ఇది ప్రాసెస్ అనమాట. నేను పెట్టి కరెక్ట్‌గా నేను మేలో పెట్టానండి. ఇప్పుడు నేను తీసింది ఇప్పుడు 2 డేస్ బ్యాకే తీసాననమాట. ఆకైతే చూడండి ఎంత పెద్ద ఆకో ఇలా కలర్ ఫేడ్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత లాస్ట్‌కి చూడండి 1 మంత్ తర్వాత ఆకు మొత్తం చూసారా ఇలా సన్నగా అయిపోయి ఎండిపోతుంది. ఈ స్టేజ్‌లో నేను ఒక 1 వీక్ నీళ్లు పడడం మానేసి తర్వాత తవ్విచ్చానండి. చూడండి దుంపలైతే ఎలా వచ్చాయో. ఇలా మొత్తం వేరియేషన్ చేసి చక్కగా దుంపలు ఇలా వేసాము. ఇప్పుడు ఈ దుంపల్ని బాగా వాష్ చేయాలన్నమాట. నీళ్ళల్లో బాగా కడగాలి. ఈ మట్టంతా పోయేలాగా. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూడండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. ఇంత ఎక్కువ క్వాంటిటీలో పసుపు వస్తదని నేను అస్సలు ఊహించలేదండి. నిజంగా నా ఆనందానికైతే అవధులే లేవన్నమాట. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములన్నిటినీ కూడా నేను వాటర్‌లో బాగా క్లీన్ చేస్తాను. దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే చూడండి ఇలా పెద్ద దుంప ఉంటుంది కదా! ఆ దుంప నుంచి చిన్న చిన్న దుంపలను వేరు చేశాను. ఈ పెద్ద దుంపల్ని ఇదిగో నేను చూపిస్తున్న ఈ పెద్ద దుంపల్ని పచ్చి పసుపు చేసుకోవచ్చనమాట. పైన పీల్ చేసేసి పొట్టంతా పచ్చి పసుపు చేసుకోవచ్చు. అలాగే ఇందులో నుంచి కొంత చిన్న చిన్న మొలకలొచ్చిన భాగాల్ని తీసేసి నేను మళ్ళీ నెక్స్ట్ సీజన్ అంటే మేలో మళ్ళీ మనం నాటుకోవటానికి కూడా నేను తీసి సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పసుపు కొమ్ములన్నీ శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చాప మీద ఆరవేసేసానండి. ఊరికనే జస్ట్ తడిపోయే వరకు చాలు. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఈ పసుపు కొమ్ములన్నీ కూడా ఉడికించాలి. ముందు మనం ఉడికించుకోవాలి. ఆ ప్రాసెస్ చూపిస్తానండి. అయితే ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఉన్న పెద్ద దుంపలన్నీ నేను వేరు చేసేసాను. దీన్ని ఇలా నేను ఇక్కడ కింద 2, 3 దుంపలు పొట్టు తీసి చూపించాను చూడండి. ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలన్నమాట. పొట్టు తీసేసి ముక్కలు కోసి ఎండలో పెడితే దీన్ని మనం పచ్చి పసుపు చేసుకోవచ్చు. పూజకు ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం ఫేస్‌కి గ్లోయింగ్‌గా ఉంటుంది పచ్చి పసుపు. ఇలా చక్కగా పైన పొట్టంతా తీసేసి వీటిని కూడా ముక్కలు కట్ చేసి వేరే సపరేట్‌గా ఎండబెట్టుకుందాము. ఇలా పెద్దగా ఉన్న దుంపల పైన పిలకలన్నీ తీసేసాను కదా! తీసేసి కడిగి ఆరబెట్టాను. ఇలా పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే నేను కొన్ని చిన్న చిన్న మొలకలున్న దుంపలు ఇలా తీసానండి. ఇవి నెక్స్ట్ సీజన్‌కి మనం నాటుకోవడానికి. వీటిని ఒక డబ్బాలో గానీ, ఒక కవర్‌లో గానీ గాలి తగిలేలాగా ఉంచి ఒక పక్కకు పెట్టేసుకుంటే మనకు మే నాటికి చిన్న చిన్న మొలకలొచ్చేస్తాయి. ఓకేనా? అలాగే ఇప్పుడైతే చూడండి నేను స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టుకున్నాను. దీనిలో వాటర్ ఏసేసాను. ఈ వాటర్‌లో ఈ పసుపు కొమ్ములు మనం కడిగి పెట్టుకున్న పసుపు కొమ్ములు ఈ నీళ్ళకి ఎంత పడతాయో అంత వేసానండి. ఈ వాటర్ ఏం లేదు బాగా బాయిల్ అయిపోయి 2 పొంగులొస్తే చాలు. ఇమ్మీడియేట్‌గా మనం ఈ పసుపు కొమ్ములు తీసి చల్ల నీళ్ళలో వేసేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి నేను ఒక అరగంట సేపు బాగా నీళ్లు మరిగేదాకా ఉడికిచ్చాను. ఇలా తెర్లుతున్నప్పుడు మనం ఇంక తీసేసి చల్ల నీళ్ళలో వేసేసుకోవాలి. మా బాగా ఎక్కువగా ఓవర్ కుకింగ్ చేయకూడదనమాట. ఇలా తీసేసి జాలి గిన్నెలో వేసేసి దీన్ని మనం చల్ల నీళ్ళలో వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెడీగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. చల్ల నీళ్ళవి. ఆ నీళ్ళలో ఈ ఉడికే ఈ దుంపలు తీసేసి వేయాలి. ఎందుకంటే ఓవర్ కుకింగ్ అవ్వకుండా ఉంటుంది. చల్ల నీళ్ళలో వేయడం వలన ఎంతవరకు ఉడికిందో అంతవరకు సరిపడా ఉడికినట్టు అవుతుందనమాట. ఓవర్ కుక్ అవ్వకూడదు. కాబట్టి నేను ఇలా ఉడికిచ్చి తీసి వేసేసాను. కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చానండి.
ఇలా 2 సార్లు ఉడికిచ్చాను. దుంపలైతే చల్ల నీళ్ళలో నుంచి కూడా తీసేసి సెపరేట్ చేశాను. ఇప్పుడు చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట వీటిని. ఈజీగా కట్ అయిపోతాయండి. వేడి మీదే ఉంటాయన్నమాట. మనం చల్ల నీళ్ళలో వేసినా కూడా లైట్‌గా వేడిగా ఉంటాయి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. మనం మిల్లుకి పంపించినా మనం మిక్సీలో కొంత వేసుకొని మీకు చూపించాలి కాబట్టి నేను ఇలా ముక్కలుగా కట్ చేసి డాబా పైన ఇలా ఎండబెట్టేసానండి. కరెక్ట్‌గా 5, 6 రోజులు ఎండాయంటే చక్కగా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి కొన్ని ఇలా లేస్ లాగా కట్ చేశాను, కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. మొత్తం నేనే కట్ చేసి వేసానండి. చూడండి చక్కగా 20 కిలోల దుంపలనమాట ఇవి. ఎంత పసుపు వస్తుందో తర్వాత మనం చూద్దాము. ఇప్పుడైతే ఇవి దాదాపుగా మంచి ఎండలో 4-5 రోజులు ఎండితే సరిపోతుందనమాట. ఇప్పుడు చూడండి ఇవి పచ్చి పసుపు కొమ్ములు. అవి కూడా నేను చక్కగా ముక్కల్లా కట్ చేసి సైడ్కి ఆరబెట్టేశాను. మంచి ఎండలో 4-5 రోజుల పాటు ఎండితే సరిపోతుందనమాట. ఫైనల్‌గా 4, 5 రోజుల పాటు ఎండిన తర్వాత పసుపు కొమ్ములు ఇంత బాగా ఎండిపోయాయన్నమాట. నేను 1 కిలో పసుపు కొమ్ములు ముక్కలు ఈ గిన్నెలో తీసుకొచ్చాను. ఎందుకంటే మీకోసం అనమాట మిక్సీ పట్టి చూపిస్తాను. ఎలా పసుపు అవుతుందనేది మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. పచ్చి పసుపు కొమ్ములు కూడా ఒక 1/2 కిలో ముక్కలు తీసుకొచ్చాను అనమాట. ఇవి 2 ఇప్పుడు నేను మిక్సీలో పట్టి పసుపు ఎలా ఉందనేది మీరు నేను ఒకేసారి చూద్దాం. ఓకేనా? మిగిలిందంతా కూడా నేను మిల్లుకి పంపించేస్తాను. ఎందుకంటే మిక్సీలో అంతా పట్టలేం కాబట్టి రండి మరి. ముందు మనం ఉడకబెట్టిన పసుపు ముక్కలు నేను మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సర్ జార్ తీసుకొని సగం వరకు వేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ సగం వేసుకొని మెత్తగా పౌడర్ చేసి జల్లెడ పడదామండి. సరిపోతుంది, బాగా ఎండే కాబట్టి జల్లెడ మనం సన్న హోల్స్ ఉన్న జల్లెడలో జల్లెడ పట్టుకుందాం. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తాను. ఇక్కడ చూడండి నేను మిక్సీ పట్టుకొచ్చాను. చక్కగా మెత్తగా మెదిగింది. అసలు మిక్సీ పడుతుంటే ఎంత కమ్మని వాసన అండి, ఘుమఘుమలాడుతూ మంచి వాసన అయితే వచ్చింది. నేనైతే మనసంతా సంతోషంతో ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను పండించిన పసుపు కొమ్ములు నేనే మిక్సీ పట్టి పసుపు తయారు చేసుకుంటుంటే ఆనందాన్ని అనుభవించాలనే నేను ఇలా పసుపు కొంత భాగం మిక్సీలో పడుతున్నాను. మిగిలిందంతా మిల్లుకి పంపించేస్తాను. చూడండి సన్న హోల్స్ ఉన్న బాగా సన్నని జల్లెడ తీసుకొని మిక్సీ పట్టాను. మామూలుగా అయితే వస్త్రకాయితం పట్టేవారండి మా అక్క వాళ్ళు నా చిన్నప్పుడు పసుపు కొమ్ములు తెప్పించి. అంటే ఏదైనా లోతైన గిన్నెకి ఒక క్లాత్ కట్టేసి దానిలో పసుపు వేసి జల్లెడ పట్టేవాళ్ళు. చేత్తో ఇలా కలుపుతూ ఉంటే చక్కగా సన్నగా పసుపు కిందకి దిగేదనమాట. ఇప్పుడు అవసరం లేదండి, చాలా సన్నని జల్లెడలోనే మనం పడుతున్నాం కాబట్టి చాలా మెత్తగా వస్తుంది పసుపు. చూస్తున్నారు కదా మీరే, అందుకే జల్లెడలో పట్టేస్తున్నాను. చక్కటి వాసన అనమాట. మనం ఎటువంటి ఎరువులు వేయకుండా బాగా మాగిన పశువుల ఎరువు మాత్రమే వేసి పండించిన పసుపండి ఇది. నిజంగా ఎంత మంచి వాసన వస్తుందో, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా నేను తీసుకొచ్చిన కొంత భాగం పసుపు కొమ్ములన్నీ కూడా మిక్సీ పట్టేశాను. పసుపు అయితే చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు అలాగే ఆరబెట్టేసి వేడంతా తగ్గిపోయిన తర్వాత మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు చెక్కు చెదరదండి. అందులో మనం ఆర్గానిక్గా పండించుకున్న పసుపు కాబట్టి అస్సలు పాడవదు. అలాగే ఇప్పుడు పచ్చి పసుపు కొమ్ములు కూడా పట్టి చూపిస్తాను. దానికి దీనికి వేరియేషన్ చూద్దరు కానీ మీరే. చూడండి ఈ పసుపు అయితే ఎంత బాగుంటుందో. దీన్ని కూడా ఇలాగే మెత్తగా పట్టుకొని వచ్చాను. కలర్ అయితే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మనం పైన పొట్టు తీసేసి చక్కగా పచ్చి పసుపు కొమ్ములు ఉడికించకుండా చేసిన పసుపు అనమాట ఇది. పసుపు కొమ్ములు ఉడకపెట్టకుండా చేసిన పసుపు. అసలు ఈ పసుపు మన ఫేస్కి ఎంత గ్లోనిస్తుందోనండి. చాలా ఛాయ వస్తుందన్నమాట ఈ పసుపు వాడితే. అలాగే మనం పూజకు కూడా వాడుకోవచ్చు. అంతే కదండి, ఈ పచ్చి పసుపు కూడా సుమారుగా నాకు ఒక 8 kgs వరకు వస్తుంది అనుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని కూడా మనం తయారు చేసే ఆర్గానిక్గా మనం తయారు చేసే సున్నిపిండిలోనే వాడతాను నేను. అలాగే మనం ఇంట్లో కాస్త ఉంచుకొని అప్పుడప్పుడు ఫ్రైడే అట్లాంటప్పుడు మనం నువ్వుల నూనెలో కొంచెం కలిపి ఫేస్కి బాగా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేకాదు కాస్త సున్నిపిండిలో ఈ పసుపు కూడా కలుపుకొని పెరుగు మిక్స్ చేసుకొని ఫేస్కి పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఒకసారి కలర్ అయితే చూడండి మీరు ఎంత పచ్చగా ఉందండి నిజంగా. రెండోసారి కూడా నేను మిగిలిన పసుపు కొమ్ములు మొరం అంతా కూడా వేసేసి మళ్ళీ పట్టేశాను. ఉడకబెట్టిన పసుపు కొమ్ముల కంటే కూడా ఈ పసుపు అయితే చాలా ఫాస్ట్గా మెత్తగా మెదిగిపోయిందండి.
ఇప్పుడు నేను మీకు ఉడికించిన పసుపు, పచ్చి పసుపు ఈ రెండిటికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. 2 పక్కన పక్కన పెట్టి నేను మీకు చూపిస్తాను. నాకైతే అబ్బా! నిజంగా చాలా సంతోషపడుతున్నానండి నేను. పచ్చి పసుపు చూడండి ఎంత పచ్చిగా ఉందో. ఈ పసుపు చూడండి ఎంత డార్క్ కలర్‌లో ఉందో. 2 డిఫరెంట్ కలర్స్ అండి నిజంగా. ఐయామ్ సో హ్యాపీ. నేను మీకోసం కొంచెం పసుపు మిక్సీ పట్టి చూపించాను. మిగిలిందంతా మిల్లు నుంచి వచ్చిన తర్వాత ఆ పసుపు కూడా నేను షార్ట్ రూపంలో చూపిస్తాను. ఈ పసుపు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆర్గానిక్‌గా మనం పండించుకున్న పసుపు అండి. నేనైతే చాలా 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 సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ కూడా నా ఆనందాన్ని షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. పసుపు మనం నాటిన దగ్గర నుంచి మన చేతికి పసుపు వచ్చే వరకు ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీకు చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి అందరికీ కూడా ఈ లింక్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీకు వీలైతే తప్పకుండా కాస్త ప్లేస్ ఉన్న మీరు కూడా ఈ పసుపు అనేది పెంచడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.